ఇక్కడ ఎలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారండి ఎక్కువగా? మా దగ్గర ఎక్కువ మందిగా 18 అబోవ్ నుంచి 60 లోపల ఉన్న వాళ్ళు ఎక్కువగా వస్తుంటారండి. ఓకే. ఇది ఓల్డ్ ఏజ్ మిగతా 75 అబోవ్ ఉన్న వాళ్ళకి వేరే వేరే ఎన్‌జీఓస్ ఓల్డ్ ఏజ్ షెల్టర్ కూడా నడిపిస్తున్నారు. అక్కడ పంపిస్తుంటారు. ఇప్పుడు ఓల్డ్ పీపుల్ అంటే చాలామంది చూస్తుంటాం. మీరన్నట్టు బయట బెగ్గర్స్ గానివ్వండి, కొంతమంది యాక్సిడెంట్ అయ్యి ఇలా ఉంటారు. కానీ 18 తర్వాత 20 క్రాస్ అయిన వాళ్ళు గూడా 25 వరకు కూడా ఒక మాట వినరు వాళ్ళు. ఏదైనా చెప్పినా కానీ నువ్వేంటి నాకు చెప్పేది ఆ! అంటారు. సో, అలాంటి వాళ్ళు ఇక్కడ ఎలా ఉంటున్నారండి మరి? అంటే మీకు గ్యాదర్‌గా వచ్చిన తర్వాత కౌన్సెలింగ్ అనేది హ్మ్. కంపల్సరీ చేస్తామండి. హ్మ్. వాళ్ళు మళ్ళీ ఆ స్టేజ్‌కి వెళ్ళకుండా ఇక్కడ ఓకే. ఎందుకంటే మా దగ్గర యాక్టివిటీస్ ఉంటదండి. ఓకే. కొంతమంది కమిటీస్ ఏర్పాటు చేస్తాం. హ్మ్. ఫుడ్ కమిటీ, వాటర్ కమిటీ, హెల్త్ కమిటీ, హ్మ్. కల్చరల్ కమిటీ, వెల్కమింగ్ కమిటీ అలా కమిటీస్ వైస్‌గా వాళ్ళు ప్రతి ఒక్కరికి ఏదో ఒక పనిలో ఇన్వాల్వ్ చేయడము, ఒక ఫ్రెండ్లీ ఓకే. సో, వాతావరణం క్రియేట్ వాళ్ళది చేయడము, వాళ్ళు చేసుకోవడం చేసుకునే అలా విధంగా వేరే చేస్తుంటారు. వేరే ఆలోచన రానీయకుండా ఓకే. వాళ్ళు ఒక ఇల్లు లెక్క భావించలేక మా ఇల్లు మేము పని చేసుకున్నాం అన్నట్టుగా వాళ్ళు మార్నింగ్ లేవంగానే క్లీనింగ్ చేసుకోవడము, హ్మ్. ఫుడ్ కూడా మా ఉన్న టీం వాళ్ళే వండుకోవడము. అచ్చా! ఓకే. వీళ్ళే వాళ్ళే వండుకుంటారైతే. వండుతారు. వాళ్ళే వెజిటబుల్ కటింగ్ హ్మ్. హెల్ప్ చేస్తారు. ఒక ఒక మా ఇల్లు అన్నట్టు ఒక ఫీలింగ్ తెస్తాం. పండుగలు ప్రతి ఒక్క పండగ చేస్తాం. ఓకే. దసరా, దీపావళి, క్రిస్మస్ పండుగ, హ్మ్. రంజాన్ హ్మ్. ప్రతి ఒక్క పండుగ సెలబ్రేషన్ చేస్తాము.